బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను బయటికి పంపించినాక సొంత పార్టీ పెట్టుకున్న కవితక్కకు పార్టీ పేరుతోనే పెద్ద పరేషాన్ ఉన్నట్టున్నది కదా. పార్టీ పెడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ ప్రకటించింది. అటు ఇంకా ఎన్నికల సంఘానికి ఈ పేరు కాకుండా వేరే 5 పేర్లను పంపిస్తే ఆఖరుకు తెలంగాణ రక్షణ సేన ఖరారైంది. కానీ ఇప్పుడు ఈ పేరు మీద పెద్ద పంచాదే మోపైతున్నదోలా. మరి ఆ పేరు ఎన్నుకున్న కష్టాలేందో వార్తలకు వైపులా కాల్చుకుందాం పాండ్రోల్లా. కవితక్క పెట్టిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుతోని ఎవ్వరికి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు గాని ఆ పార్టీని కూడా టీఆర్ఎస్ అని పిలుచుడే ఇప్పుడు పెద్ద చర్చకు రచ్చకు దారితీసింది. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టీఆర్ఎస్ పేరుతోనే దునియా అందరికి పరిచయం అయ్యింది. ఇప్పుడు ఆ పార్టీ బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్నా ఇంకా కారు పార్టీ అన్నా కేసీఆర్ పార్టీ అన్నా ఊళ్ళల్లో ముసలోళ్లే కాదు, ఇంకా చాలా మంది కూడా ఇప్పటి సుతం టీఆర్ఎస్ పార్టీ అనే అనుకుంటారు. కాబట్టి టీఆర్ఎస్ అనే పేరు వచ్చేటట్టు ఎవ్వరికి ఆ పేరు ఇయ్యద్దని కారు పార్టీ లీడర్లు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర మొరబెట్టుకున్నారు. 14 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ సెంటిమెంట్ తోని ముడిపడి ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అయ్యారు. అయితే ఈ పేరు మీద బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అభ్యంతరం చెప్తారని ముందు నుంచి అనుకున్నదే గాని ఇప్పుడు రంగంలోకి వేరే పార్టీ కూడా దిగింది. టీఆర్ఎస్ పేరు మీద ఏమన్నా అభ్యంతరాలుంటే చెప్పురని కవితక్క మొన్నట్ల పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చింది కదా. ఇక దీని మీద కవిత పార్టీ కోసానికి దరఖాస్తు చేసుకునే ముందు రోజే మేము దరఖాస్తు చేసుకున్నాం కాబట్టి టీఆర్ఎస్ పేరు మాకే ఇయ్యాలని పట్టుబడుతున్నారు మహారాష్ట్ర లీడర్లు. మహారాష్ట్రలున్న సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన కూడా ఇదే టీఆర్ఎస్ పేరు కోసం పట్టుబడుతున్నది. దయానంద్ మహాదేవ్ మామ్డ్యాల్ అనే అన్న ఈ సంస్థ నడుపుతున్నాడట. అట్లా టీఆర్ఎస్ పేరు మీద మొత్తం 700 దాకా అభ్యంతరాలు వచ్చినాయట కేంద్ర ఎన్నికల సంఘానికి. ఇది ఇట్లుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర కూడా ఇప్పటికే టీఆర్ఎస్ పేరు మీద 2 రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయట. దాంట్లో తెలంగాణ రాజ్య సమితి పార్టీ లీడర్లు కూడా కవిత పార్టీ మీద అభ్యంతరం చెప్పిరట. ఈ పేరు మీద అవుతున్న రచ్చ గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చేందుకు కవితక్క సిద్ధమైతున్నదట. కానీ టీఆర్ఎస్ పేరు మీద పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చుడు రాష్ట్రం కోసం పోరాటాలు చేసిన పార్టీ, అందున 10 ఏళ్లు తెలంగాణను ఏలిన పార్టీ పేరు కాబట్టి కవిత కొత్త పార్టీకి టీఆర్ఎస్ పేరు దక్కుడు జనంత కష్టమే అయితట్టున్నది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి రేపట్ల ఏం జరుగుతుంది అనేది.